మౌంటనీరింగ్ అనేది సాధారణమైన విషయం కాదు. అదొక అసాధారణమైన విషయం. మామూలుగా మనం చిన్న చిన్న గుట్టలు, చిన్న చిన్న పర్వతాలు ఎక్కాలంటేనే ఆపసోపాలు పడుతూ ఉంటాం. అయితే ఎంతో ఎత్తైన పర్వతాలు, శిఖరాలను ఎక్కుతూ ఎన్నో దేశాల్లో సైక్లింగ్లు చేస్తున్నారు సమీరా ఖాన్. సమీరా ఖాన్ ఎవరు అనుకుంటున్నారా? అదే మన అనంతపురం జిల్లాకు చెందిన సమీరా ఖాన్. సమీరా ఖాన్ చిన్నప్పుడే తన తల్లిని పోగొట్టుకుని, ఆ తర్వాత తండ్రిని కూడా కోల్పోయినా కూడా ఆత్మస్థైర్యం విడకుండా 37 దేశాలు సైకిల్లో పర్యటించి 11 పర్వతారోహణలు చేసి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. సాధారణంగా సమీరా ఖాన్ అంటేనే ముస్లిం కమ్యూనిటీ నుంచి, ముస్లిం కమ్యూనిటీలో మహిళలు ఎవరు సాధారణంగా బయటికి రారు. అలాంటి కమ్యూనిటీలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఇప్పుడు ఎన్నో దేశాల్లో, ఇప్పుడు 37 దేశాల్లో సైక్లింగ్ చేస్తూ పర్యటించి 11 పర్వతారోహణలు చేస్తూ ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా అధిరోహించాలనే ఆశయంతో ఉన్న సమీరా ఖాన్ ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి సమీరా ఖాన్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఆమె తన కెరీర్లో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు అని మనతో మరిన్ని విషయాలు ముచ్చటించడానికి మన ఆర్ మీడియా స్టూడియోలో ఉన్నారు. మరి సమీరా ఖాన్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సమీరా ఖాన్ గారు. హాయ్ ఎవ్రీవన్, నేను సమీరా. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. సమీరా ఎలా ఉన్నారు? అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సమీరా గారు? అసలు బ్యాక్గ్రౌండ్ అంటే I'm born in a Muslim family to a very quiet intellectual parents. My parents నన్ను of course very intellectual అన్నమాట, very well educated, మంచి ఫ్యామిలీలో పెరిగిందాన్ని. అండ్ నాకు 4 siblings ఉన్నారు, 4 అక్కలు పెద్దలు. అండ్ వాళ్ళ పిల్లలతో పాటు నేను పెరిగాను. అంటే మీ నేటివ్ ఎక్కడండి అసలు? అనంతపురే. ఇప్పుడు అనంతపురం అంటే ఒక కరూరు జిల్లా అంటారు. అనంతపురం జిల్లా ఇంతటి కరూరు జిల్లా నుంచి మీరు ఎత్తైన శిఖరాలు అధిరోహించారు. అసలు మీ ఎడ్యుకేషన్ కూడా ఎక్కడ జరిగింది అసలు? నేను చదివింది శారదా మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్, అనంతపురం శారదా మున్సిపల్ గర్ల్స్ ఫస్ట్ రోడ్. ఆ తర్వాత కేఎస్ఆర్ కాలేజ్, సప్తగిరి సర్కిల్. గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్. ఆల్ ఆఫ్ ఇట్. ఓకే, అంటే మీరు గవర్నమెంట్ స్కూల్ ఎంతవరకు చదువుకున్నారు? నేను బిఎస్సి కంప్లీట్ చేశాను, సోషియాలజీ అండ్ ఎన్వైరన్మెంటల్ సైన్స్ ఇన్ బెంగళూరు. బిఎస్సి మాత్రం, బట్ ఇంటర్మీడియట్ వరకు అనంతపురంలోనే చదివారు. మిడిల్ స్కూల్, హై స్కూల్, ప్రైమరీ అంతా. మీ హాబీస్ ఏంటి సమీరా గారు? నా హాబీస్ బీయింగ్ వెరీ అడ్వెంచరస్ అని చెప్పొచ్చు. లైక్ బీయింగ్ వెరీ యాక్టివ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. నాకు ఎంగేజింగ్ లైఫ్ అంటే ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాలంటరీ వర్క్, అంటే హై స్కూల్స్కి వెళ్తుంటాను, మిడిల్ స్కూల్స్కి వెళ్తుంటాను. లైక్ యాజ్ అ మోటివేషనల్ స్పీకర్, ఇట్ గివ్స్ మీ అ వండర్ఫుల్ ఫీలింగ్, I love it because voluntary services and it's another activity which is very passionate and I really like it. That's one of my hobbies, I can say. And the cycling, adventure activities, any adventure activity, performing is my hobby. And I'm also a writer. Nenu na book రాయడాని కోసమే నేను స్టార్ట్ చేశాను మొత్తం ట్రావెలింగ్ లైఫ్. అది book తో స్టార్ట్ అయ్యి it has become to something which is the very elusive sport అన్నమాట. నేను అసలు అనుకోలేదు I would become a mountaineer అని. అంటే మీరు అనంతపురంలో ఇంటర్మీడియట్ చదివారు, డిగ్రీ బెంగళూరులో చదివారు అంటున్నారు. అసలు మీకు ఈ సైక్లింగ్ చేయాలని కానీ లేకపోతే ఈ పర్వతారోహణ చేయాలని ఎలా అనిపించింది అసలు? చిన్నప్పుడు మా అమ్మ చనిపోయిన తర్వాత there were a lot of situations at home. నేను బయటకు వెళ్ళి సైకిల్ తీసుకొని ఇటు సైడ్ కెనాల్స్ ఉన్నాయి కదా, ఆ సైడ్ అంతా వెళ్ళి కొంచెం ప్రశాంతంగా కూర్చునేదాన్ని. సో దట్ కైండ్ ఆఫ్ లైక్ సైకిల్ తీసుకొని ఊరంతా సైకిల్లో తిరగడము, అట్లా చిన్న చిన్నగా స్టార్ట్ అయింది. సైక్లింగ్ వాజ్ వన్ ఆఫ్ మై హాబీస్ ఇన్ ది బిగినింగ్ చెప్పాలంటే. సమీరా గారు, మీరు అసలు పర్వతారోహణ చేస్తాను అని అన్నప్పుడు అంటే మీ ఫ్యామిలీ చెప్పింటారు కదా, అప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క రియాక్షన్ ఎలాగుండేది? వాళ్ళు పెద్దగా స్పందించలేదు చెప్పాలంటే.
బికాస్ వాళ్ళకు అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అరే ఏంది పిచ్చిదానిలాగా తయారవుతుందిలే పోను పోను. బికాస్ మా నాన్న చనిపోయిన తర్వాత ఇది స్టార్ట్ చేశాను అనమాట. 2015 ఈజ్ వెన్ మై ఫాదర్ డైడ్. ఆ టైంలో నేను డిసైడ్ అయ్యాను. బికాస్ వాలంటరీ సర్వీసెస్ అప్పుడే చేస్తుంటే నేను ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్స్ కానీ ఒక అంటే సోషల్ సర్వీసెస్ క్యాంప్లో ఉండినాను. అప్పుడు నాకు అనిపించింది డెఫినెట్గా నేను ఐ హ్యావ్ టు లివ్ అ వెరీ అన్కన్వెన్షనల్ లైఫ్ అని. బికాజ్ ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ అన్కన్వెన్షనల్ కిడ్. అందరిలాగా రెగ్యులర్గా ఏదో పెద్దయ్యామా పెరిగామా పెళ్ళి చేసుకున్నామా అండ్ దెన్ అయిపోయిందా లైఫ్, పిల్లలు కన్నామా వాళ్ళని పెళ్లి చేసామా అనేది కాకుండా ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ మై సొసైటీ. ఒక రకంగా ఒక ఫైట్ని స్టార్ట్ చేశాను నేను విదిన్ మై సెల్ఫ్. చెప్పాలంటే ఏదో సాధించాలి, ఎక్కడికో వెళ్ళాలి, ఏదో సాధించాలి, ఎంతో పేరు తీసుకొని రావాలి. ఇది ఆల్వేస్ దిస్ హ్యాస్ బీన్ ఇన్సైడ్ మీ లైక్ అ ఫైర్. సో అట్లా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత 2015లో మా పేరెంట్స్ మా మా ఫ్యామిలీ అనింది, ఇంటికి చెడ్డ పేరు తీసుకొస్తున్నావు, అక్కడిక్కడ తిరుగుతున్నావు, ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటున్నావు అని చెప్పేసి చాలా వరకు నిందించారు. ఇప్పటి వరకు మీరు సైక్లింగ్ ఎక్కడెక్కడ చేశారు? ఈ సైక్లింగ్ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఇప్పటి వరకు నేను సౌత్ ఈస్ట్ ఏషియా, సౌత్ ఏషియా అండ్ సెంట్రల్ ఏషియా, అరేబియన్ కంట్రీస్, యూరప్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్ ఫ్యూ. సో మొత్తం 37 కంట్రీస్. ఫైనాన్షియల్ బాగా సెటిల్ అయ్యారు మీరు? నాట్ రియలీ. ఉన్నది పోగొట్టుకుంటున్నాను. ఐఎమ్ లైక్ 2015లో మా నాన్న చనిపోయిన తర్వాత I had been earning అనమాట ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 14. బట్ అది ఎట్లా అంటే ఐఎమ్ క్వైట్ ఎర్లీ టు స్కూల్ చెప్పాలంటే. నా యాక్చువల్ ఏజ్ని మించి రాయించి మరీ స్కూల్లో తొందరగా జాయిన్ చేయించారు. బికాస్ మా అమ్మ చనిపోతుంది, మా అమ్మ స్కూల్లో త్వరగా చూడాలనుకునింది నన్ను. సో అట్లా నేను 14 ఇయర్స్కే ఐ బికేమ్ వాయిస్ అండ్ యాక్సెంట్ ట్రైనీ అనమాట యాజ్ ఇన్ అ బీపీఓ. అప్పటి నుంచి కెరియర్ అనేది స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఆ కెరియర్ నుంచి మరి కన్సల్టెన్సీ, ఆ కెరియర్ నుంచి మరి ఈవెంట్ ఆర్గనైజర్. అట్లా నేను యాక్చువల్లీ కొద్దిగా సంపాదించిన డబ్బులంతా 2015లో నాన్న చనిపోయిన తర్వాత స్పెండ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇట్లా ట్రావెలింగ్ స్పెండ్ చేయడం. సో 2019 ఈజ్ వెన్ అగైన్ ఐ బికేమ్ ఆంట్రప్రెన్యూర్ అనమాట. సొంతంగా లైక్ కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి నేను స్టార్ట్ చేశాను హోమ్ సినిమాస్. సో ఐ యూస్ టు ఆర్గనైజ్ హోమ్ సినిమాస్ అండ్ సెటప్ హోమ్ సినిమాస్. సో ఇట్లా ఇది కలిపి ఇప్పుడు నేను చేస్తున్నది ఏమంటే ఒక 3.5 years నుంచి ఐఎమ్ ఆర్గనైజింగ్ అడ్వెంచర్ యాక్టివిటీస్, ఫుల్ టైమ్ అడ్వెంచర్ యాక్టివిటీస్. ఎట్లా అంటే మలేషియా, సింగపూర్ అండ్ ఇండోనేషియా అండ్ థాయిలాండ్, ఇక్కడంతా రాక్ క్లైంబింగ్ యాక్టివిటీస్, ఆ తర్వాత సైక్లింగ్ యాక్టివిటీస్, యూరోప్లో సైక్లింగ్ యాక్టివిటీస్, ఆ తర్వాత మోస్ట్ ఆఫ్ ద కంట్రీ ఇన్ ఇండియా చెప్పాలంటే హిమాలయస్ తప్ప ఇంకా వేరే ఎక్కడ నేను ఆర్గనైజ్ చేయను అడ్వెంచర్ యాక్టివిటీస్. ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రెక్కింగ్, క్యాంపింగ్ అవన్నీ కూడా యాడ్ చేస్తాను. మరి అంటే ఫైనాన్షియల్గా మీరు అంత అంటే సౌండ్ కానప్పుడు ఇంత పెద్ద ఆశయాన్ని మరి మీ ముందు ఎలా ఉంచుకున్నారు మీరు? అంటే ఉండకూడదా? ఐ మీన్ లైక్ ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ డ్రీమింగ్ బిగ్. అఫ్ కోర్స్ నాకు చాలా చాలా ఛాలెంజెస్ వచ్చాయి, వస్తున్నాయి కూడా. బికాజ్ నీకెందుకు, నువ్వు యూర్ జస్ట్ ఎర్నింగ్ అండ్ స్పెండింగ్. సో దట్ ఈస్ లైఫ్ కదా. ఇంకా ఎర్నింగ్ అండ్ స్పెండింగ్ కాకుండా ఎర్నింగ్ అండ్ సేవింగ్ ఉంటే ఐ డోంట్ వాంట్ బీ లైక్ దట్. సమీర గారు, ఇప్పటి వరకు మీరు ఎన్ని పర్వతారోహణలు చేశారు? ఈ పర్వతారోహణలు చేసినప్పుడు ఏ పర్వతం మీకు ఎక్కేటప్పుడు కష్టంగా అనిపించింది బాగా?
వెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సైక్లింగ్ చేస్తున్నప్పుడు ఇన్ ఈచ్ కంట్రీ అంటే ప్రతి ఒక్క కంట్రీలో నేను సైక్లింగ్ చేయడం స్టార్ట్ చేశాను. దట్స్ హౌ ఐ బిల్డ్ మై స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్. ఆ తర్వాత నాకు నేను ఎప్పుడెప్పుడైతే 1 మంత్ 1 కంట్రీలో స్పెండ్ చేశాను అనమాట. 1 మంత్ 1 కంట్రీ అలా 23 అప్పుడు చేసింది. 23 కంట్రీస్ అటే స్ట్రెచ్ చేసింది. వస్తున్నాను ఇండియాకి వస్తున్నాను. ఇండియాకి వచ్చినప్పుడంతా దెన్ ఐ యూస్ టు గో టు హిమాలయాస్. ఎందుకంటే ఐ ఫెల్ట్ లైక్ కాలింగ్ హిమాలయాస్ నుంచి. దెన్ ఐ యూస్ టు గో దేర్ ట్రెక్కింగ్ చేయడం అక్కడ. అంటే ఒక లిస్ట్ పెట్టుకుని లైక్ దే వర్ అబౌట్ 7 హైయెస్ట్ ఆల్టిట్యూడ్ టఫెస్ట్ ట్రెక్స్ ఇన్ ద హిమాలయాస్. డిఫరెంట్ రీజియన్లో కాశ్మీర్ నుంచి హిమాచల్, ఉత్తరాఖండ్, లదాఖ్, ఆ తర్వాత సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. సో ఆల్ దీస్ ప్లేసెస్ అనమాట. అక్కడ నుంచి మరి అట్లా స్టార్ట్ చేసుకుంటూ ట్రెక్కింగ్లో కూడా ఇన్వాల్వ్ అయ్యాను. ఒక్క ట్రెక్కింగ్ నా లైఫ్ని చేంజ్ చేసింది. దట్ ఈజ్ కాంచన్జంగా అనమాట. అది కాంచన్జంగా అంటే ఇట్స్ వన్ ఆఫ్ ది హైయెస్ట్, ఇట్ ఈస్ ది హైయెస్ట్ ఇన్ ఇండియా. కాంచనగంగా అంటారు అదేనా? కాంచనగంగా సిక్కింలో ఉంటుంది. ఆ ట్రెక్కింగ్ అనేది హై ఆల్టిట్యూడ్స్కి వెళ్ళాను. ఎంత ఎంత డాంటింగ్ అంటే నేను బుక్ రాస్తున్నాను ఇప్పటికీ నాకు ఐ స్టిల్ రిమెంబర్ ఎవ్రీ మినిట్ ఆఫ్ దట్ ట్రెక్ అనమాట. సో అప్పుడు నాకు అనిపించింది వై డోంట్ ఐ బికమ్ అ మౌంటైనియర్ అని. వై ఐఎమ్ డూయింగ్ సచ్ అన్ ఎల్యూసివ్ జాబ్ ఆల్రెడీ, ఇట్స్ సో డాంటింగ్. నేను ఎందుకు మౌంటైనియర్ కాకూడదు? వై డోంట్ ఐ స్కేల్ మౌంట్ ఎవరెస్ట్ అనే ఒక సిల్లీ థాట్ వచ్చింది. ఐ వాజ్ లైక్ సో ఇన్స్పైర్డ్ విద్ ఇన్ మీ. సో ఆల్వేస్ నాకు ఒక కాలింగ్ ఉన్నది కాబట్టి ఏదో చేయాలి, ఏదో సాధించాలి, ఎక్కడో పోవాలి, నిలబెట్టాలి, పేరుని నిలబెట్టాలి. మన ఫ్యామిలీ కావచ్చు, కాకపోతే నా స్కూల్ పేరు కావచ్చు, నా ఊరి పేరు కావచ్చు. అలా అనిపించి నేను ఇది ఒక దొరకగానే ఓ మై గాడ్, దిస్ ఈస్ మై పర్ఫెక్ట్ కాలింగ్, దట్స్ ఇట్, ఐమ్ గోనా బికమ్ అ మౌంటైనియర్, ఐమ్ నాట్ గోనా క్వెస్ట్ ఎనీ లాంగర్ అని అనిపించింది. మామూలుగా ఈ సైక్లింగ్ అని పర్వతారోహణ చేయడం అంటే సాధారణమైన విషయం కాదని మనం వింటూ ఉంటాము. మరి ఈ సైక్లింగ్ అని పర్వతారోహణ చేయడానికి మీరు ఏమైనా ట్రైనింగ్, ఏమైనా కోచింగ్ ఇలాంటివి ఏమైనా తీసుకున్నారా? అదే బేసిక్ ట్రైనింగ్ వచ్చేసి నా సైక్లింగ్. ఈచ్ కంట్రీ అట్లీస్ట్ ఒక 500 కిలోమీటర్స్ దాకా సైక్లింగ్ చేసుంటాం. అండ్ దెన్ ఆ తర్వాత నుంచేమో నేను వచ్చిన మౌంటైనీరింగ్లోకి వచ్చే ముందు ట్రెక్కింగ్స్, హై ఆల్టిట్యూడ్ ట్రెక్కింగ్స్, దాంతో నుంచి అక్లైమటైజేషన్ ఎట్లుంటుంది మౌంటైన్లో ఏమి అనేది ఎప్పుడైతే నాకు డిసైడ్ అయ్యానో కాంచన్జంగా హై క్యాంప్స్లో నేను మౌంటైనియర్ అవ్వాలని, అప్పుడు ఏం ఆలోచించకుండా ఐ ఇన్వెస్టెడ్ ద మనీ విచ్ ఐ హ్యాడ్ ఇన్ నేపాల్కి వెళ్ళి అక్కడ ఎన్రోల్ అయ్యా. అంటే వాళ్ళకు ఇట్స్ జస్ట్ దట్ మీరు 3 months అనమాట. ఆల్మోస్ట్ వాళ్ళు అక్కడే ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ మౌంటైనరింగ్, బట్ ఇట్స్ లైక్ యూ లివ్ ఇన్ ద మౌంటైన్స్ 3 months. విదిన్ 3 monthsలో 2 months 2 మౌంటైన్స్ని ప్రాక్టీస్ చేయిస్తారు వాళ్ళు. సో దట్స్ హౌ ఐ బికేమ్ అ మౌంటైనియర్. అది ఈచ్ మౌంటైన్కు ఇట్ విల్ కాస్ట్ యూ నాట్ లెస్ దెన్ 5 lakhs. ఇప్పుడు సైక్లింగ్ అని మౌంటైనింగ్ చేయడం అంటే కొంచెం శారీరకంగా కూడా బాగా దృఢంగా ఉండాలి. దీనికి ఏమైనా మీరు డైట్స్ ఫాలో అవుతుంటారా? ఎలాంటి డైట్స్ ఫాలో అవుతుంటారు? Yes, I have a special diet. చెప్పాలంటే ఇట్ ఈస్ protein based, and also I take most of the time మంచి డైట్ని తీసుకుంటాను. డెఫినెట్లీ ప్రోటీన్ బేస్డ్ అండ్ దెన్ ఐరన్ బేస్డ్ డయట్, ఎస్పెషలీ కార్బ్స్, హై కార్బ్స్, ప్రోటీన్. మీరు ఏదో పర్వతం ఎక్కపోయి స్లిప్ అయి జారి కింద పడ్డారని ఒకసారి ఎప్పుడో విన్నాము. మరి అప్పుడు కింద పడినప్పుడు మీలో ఆత్మస్థైర్యం సన్నగిల్లలేదా మీకు అప్పుడు? అది నేను కాదు, ఇట్స్ నాట్ మీ. నేను పడలేదు కింద, మా ఫ్రెండ్ కింద పడి చనిపోయాడు, అక్కడికక్కడే చనిపోయాడు. అతను మౌంటైనర్ అనమాట, నార్వే నుంచి.
హీ డైడ్ Hmm. అక్కడికక్కడే. అంటే ఇప్పుడు ఆయన్ని చూసి అంటే పర్వతారోహణ చేస్తూ ఉండగా ఆయన కింద పడి చనిపోయారు అంటున్నారు కదా! మరి అలాంటప్పుడు మీకు భయం అనిపించలేదా? అరే! ఎందుకు ఇది చేయడం అనేది? అనిపించింది. ఎందుకు చేస్తున్నాను నేనసలు? ఎందుకు చేయాలి? అసలు ఇవన్నీ దీంట్లో ఎందుకు నేను ఇన్వాల్వ్ అవుతున్నాను? అసలు అవసరమా ఇదంతా అని అనిపించింది గూడా. బట్ ఏదో సమ్ కైండ్ ఆఫ్ డ్రైవ్ జస్ట్ పుష్డ్ మీ అండ్ డ్రోవ్ మీ చెప్పాలంటే. తెలియని ఫీలింగ్ సమ్ కైండ్ ఆఫ్ లైక్ ఇట్స్ లైక్ అ మదర్ నేచర్ కాలింగ్. ఒక తెలియని ఫీలింగ్ అనమాట. ఇట్ నెవర్ లెట్ మీ గో. నేను వెళ్ళాలనుకున్నా కూడా వదిలిపెట్టలేకపోయాను. బికాజ్ ఇట్ ఈస్ స్టిల్ దేర్ ఇన్ మీ. సమీరా ఖాన్ గారు మీరు ఈ మధ్య కాలంలో డీజీపీ గారిని కలవడానికి అమరావతికి వెళ్ళి 5 రోజులు అక్కడే ఉన్నారని విన్నాము. అసలు డీజీపీ గారిని ఎందుకు కలవాలనుకున్నారు మీరు? వెల్ డీజీపీ గారినే కాదు, నేను ఇక్కడ నుంచి అనంతపూర్ నుంచి అమరావతికి సైకిల్లో వెళ్ళాను. డీజీపీ ఒక్కరినే కాదు, నేను మన పవన్ కళ్యాణ్ సార్ని, ఆ తర్వాత నారా లోకేష్ సార్ని, చంద్రబాబు నాయుడు సార్ని కలవాలనుకున్నాను. ఎందుకంటే టు సీక్ ఫైనాన్షియల్ హెల్ప్ అనమాట. యాజ్ అ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్, ఒక మౌంటైనర్‌గా నేను ఒక ఇన్‌స్టిట్యూట్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాను. అంటే రాక్ క్లైంబింగ్ సెంటర్ లైక్ ఎన్ ఇన్‌స్టిట్యూట్. ఇది ఒలింపిక్ గేమ్. రాక్ క్లైంబింగ్ ఈస్ ఎన్ ఒలింపిక్ గేమ్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో అబౌట్ ఇట్. కాబట్టి ఇంటలెక్చువల్‌గా కొంచెం హై హైలీ క్వాలిఫైడ్ ప్రొఫైల్స్ కాబట్టి నారా లోకేష్ సార్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఐ వాజ్ హోపింగ్ దట్ వాళ్ళు పాజిటివ్‌గా తీసుకొని నాకు ఆపర్చునిటీ ఇస్తారనుకున్నాను. బట్ కుదరలేకపోయింది. అపాయింట్మెంట్ ఆపర్చునిటీనే రాలేదు. ఐ కుడెంట్ ఈవెన్ ఎక్స్‌ప్లెయిన్ ఎనీ ఆఫ్ మై క్రౌడ్ ఫండింగ్ ప్రోగ్రామ్ కానీ, మౌంట్ ఎవరెస్ట్ కోసం, లేదంటే రాక్ క్లైంబింగ్ ఇన్‌స్టిట్యూట్ గురించి కానీ ఏది ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయాను. బికాజ్ ఐ హ్యాడ్ నో ఆపర్చునిటీ టు హ్యావ్ ది అపాయింట్మెంట్. ముగ్గురిని కలవలేదైతే? నో, కలవలేదు. సమీర్ గారు మీరు మౌంటైనీర్‌గానే కాదు మహిళల్లో చైతన్యం కలిగించడానికి చాలా చోట్ల మోటివేషనల్ స్పీకర్‌గా కూడా మీరు ఎక్కువ పనిచేశారు. అంటే వాళ్ళలో చైతన్యం కలిగించడానికి చేశారు. ఎందుకు? ఎందుకు అంటే బికాజ్ I have been inspired by life, by being adventurous, being courageous, being unconventional. సో అది నాలో డ్రైవ్ ఉంది కాబట్టి నేను అలా చాలామంది అమ్మాయిల్ని ఇన్స్పైర్ చేస్తాను అనే నమ్మకం ఉంది కాబట్టి ఐ యూస్ టు గో టు హై స్కూల్స్, మిడిల్ స్కూల్స్ అనమాట. ఎస్పెషలీ గవర్నమెంట్ స్కూల్స్. ఎందుకంటే నేను చదివింది కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే కాబట్టి నేను అక్కడికి వెళ్ళి మోటివేషనల్ స్పీకర్గా కొన్ని సెషన్స్ తీసుకుంటాను. లైక్ వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ని, హ్యావ్ కరేజ్ అండ్ బీ ఇన్స్పైర్డ్, బీ అంబిషియస్ అని చెప్పేసి. ఎందుకంటే when you don't have an inspiration, when you cannot be ambitious. When you cannot be an ambitious person in your life, then I think you cannot achieve anything. Any kind of ambition is must in your life. That's what I feel. మీరు ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం కోసం, మీ ఆశయం నెరవేర్చుకోవడం కోసం చాలామంది ఎమ్మెల్యేలను కలిశారని విన్నాము. ఏమైనా ఎమ్మెల్యేలు స్పందించారా దానికోసం? వెల్, చాలా మందిని కలిశాను. దట్ ఈస్ ట్రూ. మోస్ట్ ఆఫ్ దెమ్ సరేలేమ్మా, చూస్తాంలేమ్మా, చేస్తాంలేమ్మా అని చెప్పి పిఏ నంబర్స్ ఇస్తారు. ఆ తర్వాత అంతే, ఆ పిఏలు ఫోన్ ఎత్తరు. సో దట్స్ వాట్ హ్యాస్ హ్యాపెన్ టు మీ సో ఫార్. బట్ మన అస్మిత్ రెడ్డి సార్, ప్రభాకర్ రెడ్డి సార్, శ్రావణి మ్యామ్ కూడా స్పందించారు సింగనమల. వీళ్ళు ఇద్దరు ఎమ్మెల్యేస్ తప్ప నాకు ఎలాంటి సపోర్ట్ రాలేదు వేరే ఎమ్మెల్యేస్ నుంచి. అనవసరంగా నా టైం వేస్ట్ అయింది. వాళ్ళ కోసం నేను తిరిగిన మనీ కూడా వేస్ట్ అయింది. ఇట్స్ నాట్ ఈజీ టు ఫైండ్ దెమ్. ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట ఉంటారు. ట్రై చేస్తున్నాను, ప్రాబబ్లీ ఇంకా కూడా ట్రై చేస్తున్నాను. నేను ఇంకా గివ్ అప్ అయితే ఇవ్వలేదు. 1కి 10 సార్లు వెళ్ళాలి, అప్పుడే వాళ్ళు స్పందిస్తారు అంటే. నాకు జనరలీ నచ్చింది ఏమంటే,
గవర్నమెంట్ టాక్స్ సో మచ్ అబౌట్ విమెన్ ఎంపవర్మెంట్. ఎంత మాట్లాడుతుందంటే ఇంకా అలాంటి వాళ్ళలో నేను ఒకదాన్ని చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళు సరే నాకంటూ ఒక పెద్ద అంబిషన్ ఉంటే ఆ అంబిషన్ని సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ ఉంది కదా అనే ఒక హోప్ అనమాట, ఒక డ్రీమ్ అనమాట. అలాంటి డ్రీమ్ని మన రాజకీయ నాయకులు క్రియేట్ చేస్తారు మన మైండ్లో, ఎస్పెషలీ విమెన్ మైండ్లో. వాళ్ళు ఏమంటారు, మీరు కలలు కనండి, మేము సాకారం చేస్తాం. సో దట్స్ వన్ ఆఫ్ ది విక్టమ్స్. నేను చెప్పాలంటే నేను కలలు కన్నాను, బట్ దానికి సాకారం చేసుకోవడానికి నేనే వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాను. ఆబ్వియస్లీ నా ప్రొఫైల్ తీసుకొని నేను ఇంత సాధించాను, ఇంతవరకు నేను ఖర్చు పెట్టుకున్నాను, ప్లీజ్ నాకు ఇప్పుడైనా సపోర్ట్ చేయండి అంటే అక్కడ కూడా ముందుకు రావట్లేదు. సో యా, ఇట్స్ అ కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్. బట్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు శ్రావణి మ్యామ్, తర్వాత అస్మిత్ రెడ్డి అండ్ ప్రభాకర్ రెడ్డి సార్కి. ఐఎమ్ హార్ట్ఫుల్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఆటలకు ప్రాధాన్యం ఇవ్వడంలోనూ, అలాగే మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకు రావాలనే ఆలోచనతో ఎప్పుడూ ముందుండే తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గారు, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ ప్రభాకర్ రెడ్డి గారిని కూడా కలిశానంటున్నారు సమీర గారు. మరి వారిద్దరూ మీకు ఎలాంటి భరోసాని ఇచ్చారు? వెల్, నేను అక్కడికి వెళ్ళంగానే నాకు ఎవరో ఎవరో ఫారినర్ వచ్చారు అనుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరూ నాతో ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేశారు అక్కడ ఉన్న మనుషులు. నేను మరీ ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను ఇట్లా మౌంటైనర్, ఇట్లా సార్ని కలవడానికి వచ్చానంటే. అప్పుడే అదే రోజే యాక్చువల్గా అదే రోజే నాకు అస్మిత్ రెడ్డి సార్ కలవడము, ఆ తర్వాత అక్కడికక్కడే లెటర్ ప్యాడ్స్ అన్నీ తయారు చేయడము. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, సార్ నేను ఇంతవరకు ఇంత కష్టపడినాను, ఇంత చేశాను, ఇప్పుడు నాకు మీ సపోర్ట్ కావాలి, అందుకే నేను మీ దగ్గరకు వచ్చానని చెప్పంగానే ఇమ్మీడియట్గా స్పందించారు సార్. ప్రభాకర్ రెడ్డి సార్ అయితే ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. హీస్ అ లెజెండ్. నేను చెప్తాను, ఐ ఫెల్ట్ సో డిలైటెడ్ టు మీట్ హిమ్. నా దగ్గర నేను కలిసిన అందరు ఎంపీల దగ్గర ఒక్కొక్క ఫోటో తీసుకున్నాను. బట్ ఆయన్ని కలిసినప్పుడు నా ఫేస్లో ఉన్న స్మైల్ కానీ, నా ఫేస్లో ఉన్న ఆనందం కానీ ఐ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్. ఐ ఫెల్ట్ సో డిలైటెడ్ టు హ్యావ్ హిమ్ రైట్ నెక్స్ట్ టు మీ, సపోర్టివ్ and so much of understanding. So he's really a legendary person in the town. అంటే మిగతా ఎమ్మెల్యేలను కలిశారంటున్నారు, వాళ్ళకి వీళ్ళకి తేడా కనిపించిందా మీకు? వాళ్ళ రెస్పాన్స్, వీళ్ళ రెస్పాన్స్? 100%. వాళ్ళు ఎవరో లాగా చూడలేదు, నన్ను ఇంట్లో ఒక అమ్మాయి లాగా చూశారు. సో ఐ రియలీ ఫెల్ట్ వెరీ కనెక్టెడ్ అండ్ వెరీ ఆనర్డ్. ఆడపడుచులకు అండగా ఉంటానని చెప్పే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవలేదా మరి? వెల్, ఐ బిలీవ్ తను మహిళల కోసం చేస్తారని. మాలాంటి అంటే మేము ఎవరి దగ్గర ఖర్చు పెట్టించుకోవడం లేదు, సొంత మనీతో మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాము. మాలాంటి వాళ్ళకు కొంచెం భరోసా ఇస్తారు అనే ఒక హోప్ని ఆయన అందిస్తాడు. కాబట్టి ఐ సపోజ్ ఆయన ఎప్పుడో ఒకసారైనా ఇంతకు ముందు కలిశారు, ఒకసారి కలిసి చెప్పారు, ఓకే మీకు చేస్తామమ్మా, యూర్ రియలీ వండర్ఫుల్, ఈ కరువు ప్రాంతంలో ఇలాంటి అమ్మాయి ఉందంటేనే ఇట్స్ రియలీ అమేజింగ్ అని కూడా అన్నాడు. బట్ ఇప్పుడు ఆయన పవర్లోకి వచ్చిన తర్వాత నాకు ఒక అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. ఐఎమ్ రియలీ డిసప్పాయింటెడ్ అనమాట. బట్ ఎనీహౌ ఆయన బిజీగా ఉన్నాడో ఏమో మరి, ఇట్ ఈస్ ఫైన్. టు బి ఆనెస్ట్ చెప్పాలంటే అలాంటి ఇప్పటి నుంచి నేను అనుకుంటున్నది ఏమంటే, ఇప్పుడైనా నాకు ఒకసారి అవకాశం ఇస్తారేమో కలవడానికి. ఎందుకంటే ఆయన చాలా భరోసాని ఇస్తారు. సో ఐఎమ్ దేర్ ఫర్ యూ, ఐఎమ్ బిహైండ్ యూ అని చెప్పేసి. సో ఐ రియలీ లుక్ అప్ టు హిమ్ అండ్ ఐఎమ్ స్టిల్ లుకింగ్ ఫార్వర్డ్ టు హ్యావ్ హిస్ సపోర్ట్. అవును సమీరా గారు, మీరు అనంతపురం నుంచి ఏదో సైకిల్ యాత్ర ప్రారంభించాలని అనుకుంటున్నారని విన్నాము, ఏంటి ఆ విశేషాలు? ఎస్, నేను ఎస్పెషలీ దీని సపోర్ట్ కోసమే, క్రౌడ్ ఫండింగ్ కోసం, విత్ అ మెసేజ్ ఆఫ్ విమెన్ ఎంపవర్మెంట్, డిస్క్రిమినేషన్, సోషల్ కన్స్ట్రెయింట్స్. అంటే విమెన్ ఎంపవర్మెంట్, విమెన్కి ఎంపవర్ చేయాలని, డిస్క్రిమినేషన్ అంటే భేదభావాలు లేకుండా, ఈ డౌరీలు ఉన్నాయి కదా, ఎస్పెషలీ అగేన్స్ట్ దట్.
డోరీ. లైక్ బికాజ్ ఈ ఈ ఈ ఇప్పుడు నేను ఎక్కువ చూస్తుంది ఏమంటే లైక్ అమ్మాయే డోరీ ఇవ్వాలంట, అమ్మాయి వాళ్ళే డోరీ ఇవ్వాలి, అండ్ దెన్ వాళ్ళే పెళ్లి కూడా చేసి ఇవ్వాలి, అండ్ ఇంకా గోల్డ్ అవి ఇవి అన్నీ ఇవ్వాలి. అతనేం చేస్తాడో నాకు అర్థం కాదు. ఓకే, దట్స్ ఫైన్, బట్ అది ఉండకూడదని. ఆల్ రైట్, నాకు అది ఇట్స్ అ బిగ్ కాలింగ్ దట్ ఐ హ్యావ్ ఆల్రెడీ కండక్టెడ్ వన్ క్యాంపెయిన్ 2015లో. ఒకసారి నార్త్ ఇండియాలోనే ఒక రేప్ జరిగినప్పుడు, అప్పుడు పెద్ద నా నా ఫ్రెండ్స్ అంతా యూరోప్ నుంచి వచ్చింటే వాళ్ళందరినీ ఫారినర్స్ వాళ్ళందరూ హోల్డింగ్స్ పట్టుకొని కూడా నా క్యాంపెయిన్ని సపోర్ట్ చేశారు. సో ఇప్పుడు నేను సోలోగా ఇక్కడ నుంచి అనంతపూర్ నుంచి ముంబై నుంచి నార్త్ ఇండియా అండ్ దెన్ నేపాల్ వరకు సైక్లింగ్ చేయాలి ఈ స్లోగన్స్తో. అండ్ దెన్ అలాంగ్ విత్ దిస్ ఐ వాంట్ టు అపీల్ ఫర్ ఫండ్ రైజింగ్ అనమాట, క్రౌడ్ ఫండింగ్. దారిలో మొత్తం సోషల్ మీడియా ద్వారా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా. అవును సమీర గారు, మామూలుగా అయితే మీరు చాలా దేశాల్లో పర్యటించి ఉంటారు, అంటే మీరు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటారు. మరి ఏదైనా యాప్స్ ద్వారా కూడా ప్రమోషన్లు చేసుకుంటే మీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండేది కదా? ఎస్ ఉండేది, బట్ నేను అలా చేయలేదు ఇంతవరకు. నేను చెప్పాలంటే సోషల్ మీడియాలోనే చాలా తక్కువ నేను ఇంతవరకు ఇది చేసింది. ఈ సైక్లింగ్ నుంచి నేను ఎక్కువ చేశాను. ఇంతకు ముందు చేసిన మౌంటైనరింగ్ కానీ, ఇంతకుముందు ట్రావెల్ చేసిన కంట్రీస్ సైక్లింగ్ కానీ అవంతా ఏం హైలైట్ ఎక్కువ చేయలేదు నేను సోషల్ మీడియాకి అంత అంత దూరంగానే ఉన్నాను. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది అదే రైట్ ప్లాట్ఫామ్, అదే పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ టు అపీల్ ఎనీథింగ్ అని చెప్పేసి. బట్ నేనైతే అట్లాంటి యాప్స్లో ఇదయ్యి అట్రాక్ట్ అయ్యి నేను ఏమీ చేయలేదు అని చేయను కూడా. ఎందుకంటే బికాజ్ ఇట్స్ మోరలీ రాంగ్. బెట్టింగ్ యాప్స్ కావచ్చు, లేకపోతే రమ్మీ యాప్స్ కావచ్చు, దేర్ ఆర్ సో మెనీ టన్స్. నాకు ఆఫర్స్ వస్తూనే ఉంటాయి, బట్ నేను దాని మీద క్లిక్ కూడా చేయను. యా సమీర గారు, మీరు ఓన్లీ భారతదేశమే కాకుండా చాలా దేశ విదేశాల్లో కూడా పర్యటించారంటున్నారు కదా, మరి ఆ విదేశాల్లో మీకు స్నేహితులు ఉన్నారా? నాకు మోస్ట్లీ యూరోపియన్సే ఫ్రెండ్స్ ఉన్నారు. అక్కడ నేటివ్ యూరోపియన్స్. బట్ నేను వాళ్ళ నుంచి అయితే ఫైనాన్షియల్ హెల్ప్ ఏది తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ ది అప్పర్ హ్యాండ్. నేను ఎప్పుడు వాళ్ళు మన కంట్రీకి వచ్చిన వాళ్ళ బాగోగులు చూసుకోవడము, అక్కడిక్కడ అంటే నేను ఇవ్వడమే తప్ప నేను అడిగేదైతే చేయలేదు. బట్ నా కంట్రీలో నా వాళ్ళతో నా గవర్నమెంట్తో అడుక్కునేది వేరు, అక్కడ వాళ్ళతో అడుక్కొని వాళ్ళ గవర్నమెంట్ని అపీల్ చేసుకునేది వేరు. అది నాకు రైట్ అనిపించలేదు వాళ్ళతో అడగడం. సో చెప్పాలంటే యాక్చువల్లీ మన గవర్నమెంట్ కన్నా ఫారెన్ గవర్నమెంట్నే సైక్లింగ్కి కానీ మౌంటైనరింగ్కి కానీ ఎక్కువ ప్రైమ్ స్పోర్ట్గా రికగ్నైజ్ చేసి మరి వాళ్ళకు సపోర్ట్ ఇస్తారు. బాగుంది అక్కడే చెప్పాలంటే. కానీ ఆ చేంజ్ ఇక్కడ తీసుకొని రావాలి అనే ఒక ప్రయత్నంతోనే, డిటర్మినేషన్తోనే నేను ఇప్పుడు ఒక పట్టుదలగా చేస్తున్నా. అట్లీస్ట్ నాకు అందకపోయినా వచ్చే జనరేషన్కైనా అందాలి అని. మీరు ఇన్నేళ్ళు చేస్తున్నారు కదా మామూలుగా సైక్లింగ్, ఈ మౌంటైనరింగ్ అనేది, అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు? ఎన్నేళ్ళు అయింది మీరు ఇది చేయబట్టి అసలు? 2015లో మా నాన్న చనిపోయిన తర్వాత ట్రావెలింగ్ చేస్తూ సైక్లింగ్ చేశాను. ఎందుకంటే బుక్ రాయాలని. దానితో నాకు ఒక రకమైన అలుపెరగని పయనం అనేది స్టార్ట్ అయింది. సో అప్పుడు 2015 నుంచి సైక్లింగ్ చేశాను. 2018లో మౌంటైనియర్ అయ్యాననమాట. 2018 నవంబర్లో. అదే అక్కడే ఫస్ట్ మౌంటైన్. అక్కడే దాని పేరు మౌంట్ ఇమ్జా. అక్కడే మా ఫ్రెండ్ కూడా చనిపోయింది. అప్పుడు ఐ బ్రోక్ ద రికార్డ్. 10 ఏళ్ల నుంచి చేస్తున్నారు. 2018 ఈజ్ మౌంటైనరింగ్, 7 years నుంచి మౌంటైనియర్, 10 years నుంచి సైక్లిస్ట్. యా మీరు సైక్లింగ్ చేస్తూ ఉంటారు కదా, ఈ కాళ్ళ నొప్పులు అట్లాంటి ఉండవా మీకు? నో, మామూలుగా అనుకుంటారు. నో, డయట్, ప్రాపర్ డయట్, మంచి డయట్, తర్వాత స్ట్రెచెస్, ఈ రెండు ఉంటే చాలు. సమీర గారు, ఇందాక మీరు చెప్పారు ఏదో బుక్ రాస్తున్నాను అని చెప్పేసి ఈ మౌంటైనరింగ్ మీద, ఈ సైక్లింగ్ మీద. ఎంతవరకు వచ్చింది ఆ బుక్? అసలు ఏ ఉద్దేశంతో ఆ బుక్ రాస్తున్నారు మీరు? విమెన్ ఎంపవర్మెంట్.
సోషల్ కన్స్ట్రెయింట్స్, డిస్క్రిమినేషన్. ఈ మెయిన్లీ ఇంకా అంటే ఇట్స్ కాల్డ్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. నా బుక్ పేరు అయితే సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అనమాట. దాంట్లో ఏముంటుంది కంటెంట్ అంటే జస్ట్ టు నో యువర్ సెల్ఫ్, టు అనలైజ్ హూ యు ఆర్, వాట్ యు కెన్ బీ, వాట్ యు కెన్ బికమ్. మీరెవరు, ఏం అవ్వచ్చు, ఏం అవ్వాలనుకుంటున్నారు, ఏం అవ్వాలి అనేది ఒక సెల్ఫ్ డిస్కవరీ లాగా, టు ఎంపవర్ యువర్ సెల్ఫ్ చెప్పాలంటే. సో అది నేను ఆడియో బుక్ లాగా కూడా రిలీజ్ చేస్తున్నాను, పాడ్కాస్ట్. అది ఒక 2 ఎపిసోడ్స్ వచ్చాయి ఇప్పటి వరకు. స్పాటిఫైలో కూడా ఉంది అది. మీరు నన్ను మీరు గూగుల్ చేస్తే సమీరా ఖాన్ మౌంటైనియర్ అని అన్నీ వస్తాయి. దాంట్లో స్పాటిఫై లింక్ కూడా వస్తుంది. అండ్ బుక్ అయితే ఇంతవరకు ఆల్మోస్ట్ 70% దాకా కంప్లీట్ అయింది. ఇంకా 30% ఉంది. ఆయన ఇప్పుడు రాసే నాకు టైం లేదు. ప్రాబ్లీ బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అగైన్ ఐల్ స్టార్ట్ రైటింగ్. బట్ పాడ్కాస్ట్ అయితే నేను ఎంగేజ్ చేస్తున్నాను. ఎవ్రీ మంత్ 1 ఎపిసోడ్ రిలీజ్ చేయాలి అని. అంటే ఉమెన్ ఎంపవర్ మీద పుస్తకం రాస్తున్నారంటున్నారు. చాలా గొప్ప విషయమే. మరి ఈ పుస్తకం పూర్తయిన తర్వాత ఈ పుస్తకావిష్కరణకు ఎవరిని మీరు ముఖ్య అతిథిగా ఆహ్వానించాలనుకుంటున్నారు? మీ మనసులో ఎవరున్నారు అసలు? ఈ బుక్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంటలెక్చువల్ అనమాట. వెరీ వెరీ ఓపెన్ మైండెడ్. ఈ బుక్ చదవాలంటే వాళ్ళు ఎంతో ఓపెన్ మైండెడ్ అయి ఉండాలి. లేకపోతే అసలు నచ్చదు, వ్యతిరేకిస్తారు, ఖండిస్తారు, చాలా కాంట్రవర్సీ అవుతుంది. కాబట్టి నేను ఇంతవరకు ఎవరిని అనుకోలేదు ఎవరు అని. చూద్దాం ఆ టైంలో ఎవరు వస్తారో. ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అలాగే క్రౌడ్ ఫండింగ్ కోసము సైకిల్ యాత్ర చేస్తూ ఉంటున్నారు కదా, అది అనంతపురం నుంచి. అంటే ఎన్ని కిలోమీటర్లు ఉండొచ్చు ఈ సైకిల్ యాత్ర? అక్రాస్ ఇండియా చేయాలని. ఇట్స్ గోన్ బి 3000 కిలోమీటర్స్. నాకే భయం వేస్తుంది, చెప్పేందుకే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఒంటరి అమ్మాయి, లైక్ అలోన్ గర్ల్, అండ్ దెన్ సైక్లింగ్ అక్రాస్ రాత్రనక పగలనక. అది అట్లా చేస్తేనే కవర్ చేయగలను. 100 కిలోమీటర్స్ పర్ డే పెట్టుకుంటున్నా, ఎక్కువ కాదు. 150 అయినా చేస్తాను నేను, బట్ ఎక్కువ స్ట్రెయిన్ కాకూడదు, కొంచెం నాకు స్ట్రెంగ్త్ కూడా ఉండాలి అని చెప్పేసి 100 పెట్టుకుంటున్నా. 100 ఈజ్ మై టార్గెట్ ఎవ్రీ డే. అలా 1000 కిలోమీటర్స్ 10 days, 3000 కిలోమీటర్స్ ఇన్ 30 days విత్ సమ్ బ్రేక్స్ అనమాట. బ్రేక్స్ కొంచెం 5 days 3 days అట్లా బ్రేక్స్ తీసుకొని రీక్యూపరేట్ అయ్యి, ఆ తర్వాత కొంచెం బాడీని రీక్యూపరేట్ చేసుకొని, కొంచెం స్టామినా మరీ గెయిన్ చేసుకొని, ప్రాపర్ రెస్ట్ ఇచ్చి, ప్రాపర్గా డైట్ ఇచ్చి. సో పర్ డే నాకు దీని మీదనే ఒక ఆల్మోస్ట్ 4000 to 5000 నాకు దీని మీదనే ఖర్చు వస్తుంది. నా డయట్, నా ఇది మొత్తం, నా అకామిడేషన్కి. వెళ్ళిన చోటంతా నేను స్టే చేయాలి, ప్రతి ఒక్కటి నా ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో అనుకుంటున్నాను 3000, బట్ నేను చేస్తాను. ఐఎమ్ షూర్ దట్ ఐల్ డూ ఇట్. దిస్ ఇస్ ఈ ఇయర్లో నేను చేసే అచీవ్మెంట్ ఇదే. అక్రాస్ ఇండియా ఫస్ట్ టైం a woman is gonna cycle from Anantapur, Andhra Pradesh to Nepal via Mumbai, Delhi, Ajmer, Nepal. అంటే ఒక మహిళ, ఒక అమ్మాయి ఇన్ని వేల కిలోమీటర్లు దూరంగా సైక్లింగ్ చేయడం అంటే చాలా అసాధారణమైన విషయము. మరి ఎవరైనా చేశారా ప్రపంచంలో ఇలాంటి యాత్ర, సాహస యాత్ర? చాలా మంది ఫారినర్స్ అదే చేసేసారు అంటారు. ప్రభాకర్ రెడ్డి సార్ ఒకటే అన్నారు, నేను ఇట్లా ఓన్లీ ఫారెన్లో చూశాను, మన ఇండియాలో ఎవరు ఇట్లాంటివి చేయరు, అమ్మాయిలు అయితే అసలే చేయరు, ఎక్కువ ఫారినర్సే చేస్తారు, నాకు లక్షల్లో ఒక్కరుగా నువ్వు కనిపిస్తున్నావు, ఐల్ డెఫినెట్లీ సపోర్ట్ యూ, ఐ డోంట్ నో అబౌట్ అదర్ ఎమ్మెల్యేస్, ఐల్ డెఫినెట్లీ సపోర్ట్ యూ అని నాకు ఆయన భరోసా ఇచ్చారు. సో ఐ థింక్ ఐఎమ్ గోనా బ్రేక్ దట్ రికార్డ్. నేను కూడా గర్వపడుతున్నాను, అట్లీస్ట్ నాకు ఈ థాట్ వచ్చింది, నాకు ఈ అవకాశం వచ్చింది ఈ ఇయర్ నేను ఇలా చేయడానికి అని. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఇట్. ఇండియాలో ఎవరైనా చేశారా
సైకిల్ యాత్ర ఇండియాలో? ఇండియాలో ఇంతవరకు ఎవరు చేయలేదు అమ్మాయిలు. అబ్బాయిలు చేస్తున్నారు. ఒక ఇద్దరు ముగ్గురేమో చేశారు. ఆ అమ్మాయిలైతే అసలే లేదు. అమ్మాయిల్లో ఒకవేళ మీరు ఇప్పుడు చేస్తే మీరే ఐయామ్ మొదటి ది వారు ఓన్లీ వన్. అవుతారు. యెస్. ఐయామ్ ది ఓన్లీ వన్. ఒక సక్సెస్‌ఫుల్ వుమెన్‌గా మీరు యువతకిచ్చే సందేశం ఏంటి సమీరా ఖాన్ గారు? వెల్ నేను ఇంకా సక్సెస్‌ఫుల్ కాదు. ఐ డోంట్ థింక్ ఐయామ్ రియల్లీ సక్సెస్‌ఫుల్. ఎందుకంటే నేను ఇంకా చేయాలనుకున్నది చాలా ఉంది. సో నేను మౌంట్ ఎవరెస్ట్ చేయాలి, క్లైంబింగ్ సెంటర్ పెట్టాలి, పైలట్ ఐ వాంట్ టు బికమ్ ఎ హెలికాప్టర్ పైలట్. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాంట్లో ఏది ఒక్కటి టిక్ అయినా ఓకే నేను హాఫ్ వే ఐఎమ్ దేర్ అనుకుంటాను. బట్ ఓకే సందేశం అయితే నేను ఇచ్చేది ఒకటే, లైక్ వన్ ఆఫ్ మై మెసేజెస్ ఈజ్ ఆల్వేస్ బీన్ లైక్ దట్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, హ్యావ్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్, ఎస్పెషలీ టు ద గర్ల్స్, especially to the girls who are studying in a rural areas, especially vallu have your self esteem really high and have such kind of a courage where nobody can even try to touch you, you know, that kind of a courage carry with you, and be inspired with whomever you can be inspired, and have an ambition. Have self-esteem, have courage, be inspired, live ambitious. So this is my message. Never let your passion go. Never. థ్యాంక్ యూ సమీరా గారు, మీ విలువైన సమయాన్ని మా ఆర్ మీడియాతో పంచుకున్నందుకు. చూశారుగా, ఒక అసాధారణమైన వ్యక్తి సమీరా ఖాన్ ఎన్నో వేల కిలోమీటర్లు సైక్లింగ్లోను, అలాగే ఎంతో ఎత్తైన పర్వతాల్ని అధిరోహిస్తూ ముందుకెళ్తోంది. మరి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంత అసాధారణమైన వ్యక్తిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే నారా లోకేష్ గారు కానివ్వండి, లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీరందరూ కూడా సమీరా ఖాన్కు చేయూతనిస్తే తన ఆశయాన్ని నెరవేర్చుకునేలాగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు ముందుకు వెళ్తానంటోంది. అలాగే దాతలు కూడా ముందుకు వచ్చి తనకు ఫండింగ్ ఇస్తే మరిన్ని విజయాలను సాధిస్తూ ముందుకెళ్తూ ఆంధ్రప్రదేశ్ పేరునే కాకుండా భారతదేశం పేరును ప్రపంచ పటంలో ముందు స్థానంలో ఉంచుతానని సమీరా ఖాన్ అంటున్నారు. మరి ఆ దిశగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే భారత ప్రభుత్వం కానీ ఆమెకు చేయూతను అందిస్తుందని ఆశిద్దాం. మరి ఒక అమ్మాయి సమీరా ఖాన్ ఒంటరిగా సైక్లింగ్ యాత్ర ద్వారా కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఉంటుంది. అలాగే మార్గమధ్యమంలో ఎవరైనా తనకు సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందని కూడా అందరి అభిప్రాయము. ఎందుకంటే రాత్రిపూట ఒంటరిగా ఈమె వెళ్తూ ఉంటుంది కాబట్టి, ఒంటరి అమ్మాయి, ఆమెకు కొంతమంది చేయూతను అందించి కొన్ని సహాయ సహకారాలు కూడా అందించి ఆమెకి చేదోడు వాదోడుగా ఉంటే కూడా ఆమె లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈజీగా ఉంటుంది. మరోవైపు కొంతమంది దాతలు ముందుకొచ్చి ఎక్కడైనా అకామిడేషన్ ఏర్పాటు చేస్తే కూడా ఇలాగా కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అంటే దాదాపు ఒక రోజుకి 100 కిలోమీటర్లు, నెల రోజుల్లో దాదాపు 3000 కిలోమీటర్లు ఆమె సైక్లింగ్ యాత్ర ద్వారా ముందుకు వెళ్తుంది. కాబట్టి ఈ సైక్లింగ్ యాత్రలో ప్రజలు తనకు సహాయ సహకారాలు అందిస్తారని కూడా ఆమె ఆశిస్తోంది. ఆమె ఆశయాలు నెరవేరే విధంగా, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి మహిళగా తాను పేరును ఉన్నత స్థాయిలో నిలుపుతానని కూడా ఆమె ముందుకెళ్తూ ఉంది. కాబట్టి సమీరా ఖాన్ లాంటి అసాధారణమైన వ్యక్తిని గౌరవించి ఆమెకు చేయూతను అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆమెకు చేయూతను అందించాలని ఆశిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మీ అందరితో నా వ్యూ షేర్ చేసుకున్నాను, నా ప్రాస్పెక్టివ్ షేర్ చేసుకున్నాను. మీలో ఏ ఒక్కరైనా చేంజ్ అవుతారని, ఎస్పెషలీ అమ్మాయిలు చూస్తే ఈ ఇంటర్వ్యూని, మీలో ఆ ఇన్స్పిరేషన్ని, ఆ ఫైర్ని మీలో మీరు గుర్తించి ముందుకెళ్తారని ఆశిస్తూ, ఆ తర్వాత ఎవరైనా దాతలున్నా, తర్వాత ఫిలాంథ్రోప్స్ ఉన్నా, డోనర్స్ ఉన్న ఆర్గనైజేషన్స్ కానీ, ట్రస్ట్లు కానీ, కంపెనీస్ కానీ ఎవరైనా సరే స్పాన్సర్ చేసి సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్.